జీవోని క్యాన్సిల్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. మళ్ళీ రాబోయే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కొన్ని వందల జీవోలు హైకోర్టు కొట్టేసింది. ఎందుకు కొట్టేసింది? కాంట్రారీ టు ది లా ఆర్ కాంట్రారీ టు ది యాక్ట్లు ఉంటాయని జీవోలు కొట్టేస్తారు. సో ఈ జీవో ఇచ్చిన దాంట్లో నేను ఉద్దేశం ఏమంటున్నానంటే అది తప్ప రైట్ అనేది న్యాయస్థానాలు చూసుకుంటాయి. కానీ మీకు మొరాలిటీ ఎక్కడుంది చెప్పండి? ఎస్సీ ఎస్టీకి భూములు ఇవ్వటం ఎలా, ఈ భూములు మీరు దోచుకోవటం ఎలా, ఈ దోచుకున్న భూములకి కాంపన్సేషన్ పే చేయమని ఒక జీవో ఇవ్వటం ఎలా? ఇదంతా ఒక కాన్స్పిరసీ కాదా? ఇది ప్రజలకు అర్థం కాదా? ఇప్పుడు అసైన్మెంట్ భూమి ఒక ఎస్సీ ఎస్టీ రైతు దగ్గర నుంచి తీసుకున్నారు. మీరు నాకు 5 లక్షలు ఇస్తారు, మీరు మాత్రం రేపు అక్కడికి వెళ్ళిపోయి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ తీసుకొని 50 లక్షలు కాంపన్సేషన్ తీసుకుంటారు. 45 లక్షల రూపాయలు ఎవరికి నష్టం? నా పేరు మీద ఉన్నటువంటి భూమి నీ పేరు మీద నాకున్న ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ వల్ల ఎస్సీ ఎస్టీలు అంటే సహజంగానే ఆర్థికంగా కొంచెం తక్కువ స్థాయిలో ఉంటారు. వాళ్ళు ఎవరైనా వచ్చి భూమి కొంటాము అమ్ముతారా అంటే ఇచ్చేస్తారు. అది వాళ్ళ తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళకున్న పొజిషన్ అట్లాంటిది. 100 రూపాయలు వస్తే 1000 రూపాయలు అప్పులు ఉంటాయి. అట్లా ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి డిస్అడ్వాంటైజ్డ్ పొజిషన్ని గత ప్రభుత్వం దాన్ని ఆసరాగా తీసుకొని ఈ విధంగా 4000 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్స్లో అనాధికారికంగా కవులు పే చేసి వాళ్ళకి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వాలని ఒక ప్రయత్నం జరిగింది. అది రాష్ట్ర ప్రజలకు తెలియదు, అది అక్కడున్న అమరావతి రైతులకు తెలియదు అనుకుంటే చాలా పొరపాటు. ప్రాబబ్లీ అది బయటకు రాకపోవచ్చు. కానీ ఎవరైతే భూములు కోల్పోయినారో ఆ అమరావతి అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు ముస్లిమ్స్ రైతులు ఖచ్చితంగా దీని మీద ఒక ఆలోచన చేస్తున్నారు. దీనికి తగిన రిప్లికేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుసు, అది తెలుసు అంటారా? ఇప్పుడు మీరు నేను చెప్పకపోయినా నా 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 10 ఎకరాల నాకున్న 1 ఎకరం భూమి ఒక ఆసామి కొనుక్కున్నాడు. ఆ ఆసామి డబ్బులు తెచ్చుకున్నాడు వెళ్ళి. నాకేమో ₹1,00,000 ఇచ్చాడు, ఆయనేమో 50 లక్షలు తెచ్చుకున్నాడు. ఈ 49 లక్షల రూపాయలు ఇవి నావే అన్న బాధ నాలో